లారెన్స్ బిష్నోయ్ మళ్ళీ జైల్లో మౌనవ్రతం స్టార్ట్ చేస్తున్నాడట. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మౌనవ్రతం స్టార్ట్ చేసి బాబా సిద్దికీని హత్య చేయడం జరిగింది. మౌనవ్రతం ఎందుకు చేస్తారు మేడం అసలు ఏంటి? లారెన్స్ బిష్నోయ్ మౌనవ్రతం ఎందుకు చేస్తున్నాడు అనేది మనం తర్వాత ఎనలైజ్ చేసుకుందాం. యూజువల్లీ మౌనవ్రతం గురించి చెప్తాను. మనం మౌనవ్రతం ఎప్పుడు చేస్తాము? ఇప్పుడు పూర్వం ఏమో ఎట్లా చేసేవాళ్ళు మౌనవ్రతం అంటే, ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఒకటి చేయాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేసుకునే వాళ్ళు అంటే ఆ ఎనర్జీ అంతా వితిన్ వాళ్ళలోనే ఉండడానికి. ఇప్పుడు మనం మాట్లాడితే అన్నెసరీ థింగ్స్ అన్ని బ్లాబర్ చేస్తూ ఉంటారు, పిచ్చివాగుడు అంతా వాగుతుంటారు. యూజువల్లీ ఒక టెన్షన్గా ఉన్నప్పుడు మనిషి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే, సో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఇది చేయాలి అనే టెన్షన్ ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకే, కామ్గా ఉన్నప్పుడే ఆ ఎనర్జీ అంతా మనలో ఉంటుంది, లేకపోతే బయటికి కక్కేస్తూ ఉంటారు. సో మౌనవ్రతం అనేది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీని కన్జర్వ్ చేస్తూ ఉంటుంది, మనలోనే విత్స్టాండ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. ఓకే, మనం ఒక పాజిటివ్ హై ఎనర్జీస్కి వెళ్తూ ఉంటాం. ఓకే, మనం ఏదైనా ఒక సీక్రెట్ థింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అది ఎవరికైనా మనిషి మనస్తత్వం ఎట్లా అంటే బయట వాళ్ళకి ఎవరికొకరికి షేర్ ఉంచుకోలేరు లోపల సీక్రెట్ థింగ్స్. ఓకే, ఒక రహస్యాన్ని మనిషి ఎక్కువసేపు తనలో ఉంచుకోలేడు, ఎవరితో ఒకరితో చెప్పేసేయాలి, ఆ ఆతృత చెప్పేయాలి అనేది. సో ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఎంత కామ్గా మనము మౌనంగా ఉంటే అది వేరే వ్యక్తికి చెప్పకుండా ఆపచ్చు దాన్ని. ఒకటి ఎనర్జీ లెవెల్స్ కన్జర్వ్ చేసుకోవచ్చు, తనలో తను ఏదైతే పాజిటివ్ ఆరా ఉంటుందో దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న సీక్రెట్ బయటికి వెళ్ళదు. ఓకే, థర్డ్ ఏంటి అని అంటే, పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుంది బ్రెయిన్, ఆలోచన ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మనం ఏదైతే టార్గెట్ చేసామో దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాం ఎక్కువ మాట్లాడినప్పుడు. అదే మౌనంగా ఉంటే మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రెయిన్ ఎటువైపు వెళ్ళినా మళ్ళీ దాని మీదకే నిలకడగా వచ్చి దాని మీద నుంచి ఉంటుంది అనమాట, మనం అనుకున్న దాని మీద. మౌనవ్రతానికి ఇవన్నీ బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు లారెన్స్ బిష్నోయ్ అంటారా, ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేసుకున్నాడేమో ఏదైనా అది బయట పడిపోతుంది ఒకవేళ అందరితో మాట్లాడితే. అదే కామ్గా ఉన్నాడు అనుకోండి, అది ఆయనలోనే ఉంటుంది విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అది జరిగిన తర్వాత బయటపడడం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఈయన నోట్లోంచి బయటపడకుండా ఉంటుంది కదా. ఒక ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, నేను అనానిమిటీ గురించి మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను. ఈ గ్యాంగ్లో అనానిమిటీ అనేది ఒకటి ఉంది. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా పాస్ అవ్వదు, ఎవరికి తెలియకుండా కోఆర్డినేషన్ తో జరిగిపోతాయి విషయాలు అనేవి, మాటలతో బయటికి రావు అని. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఓకే, సరే, ఫైనల్గా ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ, చూడాలి.